ఈ ముగ్గు మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ వ్లాగ్స్. నా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇచ్చేసారు కదా, ఇల్లు పిల్లలతోని కలకలలాడుతూ బిజీగా ఉంటుంది అనుకుంటాను. అందరూ కూడా మా పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చేసారు. హాలిడేస్ ఇచ్చేసి ఒక 1 వీక్ పైన అయిపోతుంది. మీ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ముగ్గులు వేయడం ఇష్టమా నాన్న? ఇష్టం అమ్మ. ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, నీకు హెల్ప్ చేస్తూ ముగ్గులు నేర్చుకుంటూ పెద్ద ముగ్గులు నేర్చుకుంటానమ్మా. నేర్చుకొని మరి డైలీ మన వీడియోస్లో ముగ్గులు వేస్తావా? వేస్తానమ్మా. మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ హాలిడేస్లో ఎలాగో స్కూల్ హోంవర్క్స్ ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి ఉండవు కదా, ముగ్గునే ఒక ప్రాజెక్ట్ వర్క్లా పెట్టుకొని పెద్ద ముగ్గుల్ని నేర్చుకుంటానమ్మా అని చెప్తుంది. పిల్లలు అలా చెప్పేటప్పుడు అమ్మకి ఇంకంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉంటుందా? ఇంకా మంచిగా బెటర్గా వేయాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్పించాలని కోరిక ఇంకా బలంగా అవుతుంది కదా. సరే అమ్మ అని ఓకే చెప్పాను. ఎందుకంటే హాలిడేస్లో ఖాళీగా టీవీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకొని ఉండే కంటే ముగ్గంటే కాసేపు చూడాలి, అది వేయడానికి ప్రయత్నించాలి, ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాలి. మిగతా కొద్దిసేపు టీవీ చూడొచ్చు, ఫోన్ చూడొచ్చు, కానీ పూర్తిగా ఫోన్ మీద టీవీ మీద డిపెండ్ అవ్వకుండా ఇట్లా ఏదో ఒకటి నేర్చేసుకుంటారు కదా హాలిడేస్లోన. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో పనికొస్తుంది. ఏ ఫెస్టివల్ వచ్చినా ప్రతినిత్యమైనా సరే అరే నాకు ముగ్గు రాదు కదా అని టెన్షన్ లేకుండా ఏదో ఒక చిన్న ముగ్గైనా వేసుకోగలుస్తారు కదా. ఇప్పటి నుంచి మనం అలవాటు చేసామంటే పండగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ముగ్గులు రాకపోయి అందరూ వేసుకుంటే అరే నేను కూడా నేర్చుకుంటే బాగున్నేమో అని అనిపిస్తూ ఉంటుంది కదా. లేకుంటే వాళ్ళకి వేయమని బతిమలాడము, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము ఉంటుంది. అదే మనకి వచ్చేటట్టయితే పెద్ద ముగ్గు కాకపోయినా చిన్న ముగ్గు అయినా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వేసుకోగలుస్తాము. ముగ్గు నేర్చుకునేటప్పుడు ఈ ముగ్గునే పర్టికులర్గా నేర్చుకొని అదే గుర్తుపెట్టుకొని వేయాలి గల అని ఉండదు. మన చేతికి ముగ్గు అలవాటు అవ్వాలే కానీ మనమే ఒక కొత్త డిజైన్స్ అనేవి ఆలోచిస్తే వస్తూ ఉంటాయి. చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఏదైనా మనము నేర్చేసుకోవాలి అని ఆలోచన రావాలే కానీ అది కష్టమైనదైనా సరే ఆలోచిస్తే సులువు అయిపోతుంది అని మా పాపదుకు చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కూడా ప్రతిదీ కూడా కష్టమేమో కదా అని విడిచిపెట్టేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా, ఏదైనా సరే నేర్చేసుకోగలము అని ఆలోచన వచ్చిందంటే అది తప్పకుండా నేర్చేసుకుంటారు. అక్కడ వేసే చుట్టూ ర్యాకలు కొంచెం తను వేయలేకపోయింది. ఈ చిన్న వరకు అయితే నేను హెల్ప్ చేశాను. పూర్తి ముగ్గునైతే తను కంప్లీట్ చేసింది. ఫైనల్గా ముగ్గు పిండితో ఫస్ట్ టైం వేయడం, ఇంత పెద్ద వేయడం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ నాన్న కూడా చూసి అబ్బా వావ్ బాగుందమ్మా ముగ్గు, నువ్వే వేసావా అమ్మ వేసిందా అని అడిగితే నేనే వేశాను నాన్న అని చెప్పింది. ఇంకా వాళ్ళ నాన్న బాగుందనేసరికి తన కళ్ళల్లోన ముఖంలో కనిపించే సంతోషం అయితే మర్చిపోలేము, మాటల్లో కూడా చెప్పలేను. మీరు కూడా తప్పకుండా ఈ ముగ్గు బాగున్నట్టుంటే బాగుంది అని కామెంట్ చేయండి. తనకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఆ కామెంట్స్ చూసి ఇంకా మంచి ముగ్గు వేయాలి అని ఆసక్తి అయితే కలుగుతుంది కదా. తప్పకుండా కామెంట్ చేస్తారని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత పెద్ద ముగ్గు వేసినా కూడా ఇంకా తనకి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఎక్కడో లోటు అయిపోయింది, ఇంకా బాగాలేదు ముగ్గు అని ఇంకా కలర్లు కూడా వేసి ఇంకా వేస్తాను అన్నది. వద్దమ్మా ఇంకా ఇలాగే ఉండని, ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు కదా, ఒక 45 మినిట్స్ 1 అవర్ పట్టింది వేయడానికి, ఇంకొకసారి కలర్తో వేద్దాము అని చెప్పాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా.
హాలిడేస్లో పిల్లల్ని అలా విడిచిపెట్టేసకంటే ఏదో ఒకటి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కదా వేయడానికి, డాన్స్ అని, ముగ్గులని, ఆ, పాటలని, ఏదో ఒకటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసామంటే వాళ్ళకి మనకి బాండింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఆ బాండింగ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది కదా, ఎమోషనల్గా ఎవ్వరు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. అసలు ఆ రక్త సంబంధంకి వాల్యూ లేని రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు పిల్లల్లో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ. అమ్మ నాన్న, అన్నయ్య తమ్ముడు చెల్లి, నానమ్మ అమ్మమ్మ తాతయ్య, మన చుట్టాలు అనేది చాలా తక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ జోన్లోనే వాళ్ళు ఉండిపోతారు. ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే అరే సడన్గా పలకరించాలి గల అని లేకుండా, ఎమోషనల్గా లేకుండా ప్రాక్టికల్గా ఆలోచించే రోజులు అయిపోయినాయి. ఈ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనం అంబలి చేసేసుకుంటాం కదా ఓన్లీ రాగిపిండితోని, అలా కాకుండా ఇక్కడ మల్టీగ్రీన్ డైట్ మిక్స్డ్ పౌడర్ ఇది. అంటే ముడి బియ్యము, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ ఉంటాయి కదా, ఊదలు, జొన్నలు, మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, బాదం పప్పు, పిస్తా అన్నీ కలిపి ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇది. అంబలి అయితే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా టేస్టీగా ఉండేను. మాకైతే ప్యాకెట్ ఒక 2 టైమ్స్ అంబలి చేసుకోవడానికి వచ్చింది. ప్యాకెట్ అయితే 80 రూపీస్ పడ్డది కాస్ట్. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే పిండి ప్రతిరోజు చేసేసుకోవచ్చు డైలీ. అంబలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోన అన్నీ మిక్సింగ్ అయి ఉన్నాయి కదా, పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల ఈ సమ్మర్లో అంబలి చలవ కూడా చేస్తుంది కదా, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది మల్టీగ్రీన్ మిక్స్డ్ పౌడర్ అని చెప్పారు కదా, మరి అంబలి టేస్ట్ బాగుంటుందా అని అనుకోగలరు. ఇందులో రాగుల క్వాంటిటీ ఎక్కువ వేస్తారు కదా, రాగి పిండి ఎక్కువ ఉంది, మిగతావన్నీ తక్కువ క్వాంటిటీ వేయడం వల్ల సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. అంబలి మనం చేసేసుకుంటాం కదా ఓన్లీ రాగి పిండితోని, అలానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, అన్ని గింజలను కూడా మనం తెచ్చేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని రాగులు, కొంచెం ముడి బియ్యం అంటే దంపుడు బియ్యము, జొన్నలు అలా తెచ్చేసుకొని అన్నీ మిక్సింగ్ చేసుకొని కడిగి ఆరబెట్టుకొని అవి పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. జొన్న పిండితోని జొన్న రొట్టె కూడా చేస్తారు కదా, అందరికీ చేయడం రాదు, అందరికీ టైం ఉండదు. ఇట్లా పౌడర్ మనం చేసి పెట్టుకున్నామంటే ఒక 15 మినిట్స్ అంతే టైం పడుతుంది. మనము ఆ పిండిని వినియోగించుకొని ఆ పోషక విలువలన్నీ మనకి వెళ్తూ ఉంటాయి కదా, చాలా మంచిది. జొన్న రొట్టె కూడా చాలా మంచిది. వచ్చే వాళ్ళకైతే నేను కూడా చాలా ట్రై చేసి ఇంకా విడిచిపెట్టేస్తాను. వస్తుంది, కాకపోతే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇదైతే మనం కూడా తింటాము, పిల్లలు కూడా తింటారు. జొన్న రొట్టె అంటే కొంచెం దానికి వేరే ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది కదా, పిల్లలు కూడా తినలేరు. ఈ సమ్మర్లో నేను కూడా ఆ పౌడర్ని చేసుకుంటాను, మీతో కూడా షేర్ చేసేసుకుంటాను. ఫైనల్గా ఇక్కడ అంబలి అయితే తయారైపోయింది. అందరికీ కూడా ఇట్లా బౌల్స్లో వేసి ఇంకా పెరుగు మిక్సింగ్ చేసి ఇస్తున్నాను. మా ఆడపడుచు కూతురు అయితే తినదు పెరుగు వేస్తే, అందుకోసమని ఇంకా విడిగానే ఇచ్చేసాను. ఇంతకుముందు మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పిల్లలు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం చాలా తక్కువ అయిపోయింది అని. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. నాకు తెలిసేది, మా పిల్లల్లో నేను చూసేది, ఎవరిని ఉద్దేశించి కాదు. మనమే కదా మన పిల్లల్లో చూస్తూ ఉంటే అది మనకి తెలుస్తూ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పటి రోజుల్లో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, ఇప్పుడంటే తక్కువ కదా. అదే ఊరిలో అంటే పిల్లలు చదువు ఉండదు అని సిటీకి వస్తున్నాము. అమ్మ నాన్నకి దూరంగా, అత్తమామలకి దూరంగా, ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు, చాలా చిన్న ఫ్యామిలీ. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు, పనులు అనేవి మనం చేసుకుంటాము. అదే ఇద్దరుండి 2 పిల్లలు ఉంటే ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, అంతా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా. పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో వర్క్ అంతా చేసేసుకోవాలి. అప్పుడు పిల్లలకి స్మార్ట్ ఫోన్లు అలవాటు చేసాము, నేను కూడా అలవాటు చేశాను. ఎందుకంటే పని అంటూ టైంకి అవ్వాలి కదా, పూజ ఉంటుంది, వంట చేసుకోవడం ఉంటుంది, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసుకోవాలి.
పిల్లలకి టైంకి ఫుడ్ తినిపియాలంటే ప్రిపేర్ చేయాలి, ఇన్ని ఉంటాయి కదా. ఈ పనులన్నీ అవ్వాలంటే పిల్లలు చాలా జాగ్రత్తగా ఒక్క దగ్గర కూర్చోవాలి, లేదంటే సైలెంట్గా ఆడుకోవాలి. ఇప్పుడు పిల్లల్లో అది తక్కువ అని నేను అనుకుంటాను. వాళ్ళు కూర్చోడానికి స్మార్ట్ ఫోన్ అలవాటు చేసి పనులన్నీ కూడా చేసుకుంటాం. అమ్మయ్య పనులన్నీ అయిపోయినాయి, పాప కాసేపు ఫోన్ చూసుకోవడము, బాబు కాసేపు చూసుకోవడము అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అంటే ఓకే, పెద్ద అవుతున్న కొద్దీ కూడా వాళ్ళకి ఫోన్ అలవాటు అయిపోయి తింటే కావాలి ఫోను, నిల్చుంటే కావాలి ఫోను, ఎక్కడున్నా కావాలి ఫోను అనేటప్పుడే ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం పని కోసం చేసే అలవాటే మనకి శిక్షలా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అవన్నీ ఇవ్వడం తగ్గించి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళు పడుకునే టైము అలాంటి టైంలో మనం పని చేసుకుంటే మంచిది అని నేను అనుకున్నాను. నేను రియలైజ్ అయ్యేసరికి అలవాటు అయిపోయారు. అందుకోసమని అలాగా వాళ్ళకి అలవాటుని తగ్గిస్తూ నా ప్రయత్నం నేను చేశాను. ఇది నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. అందుకోసమే ఇప్పుడు హాలిడేస్లో మనం ఎక్కువగా వాళ్ళకి టీవీకి ఫోన్కి చాయిస్ ఇచ్చే కంటే ఏదో ఒకటి పిల్లల్లో స్కిల్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ నేర్చుకోవడమైనా, పెయింటింగ్ వేయడమైనా, ఇట్లా ముగ్గులని ఏదో ఒకటి వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి మనకి ఉండే బాండింగ్ కూడా పెరుగుతుంది. ఇది నాకుండే ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీతో షేర్ చేసేసుకున్నాను. మనమే ఫస్ట్ అలవాటు చేసి వాళ్ళు చూస్తూ ఉంటే మీకు బాగా అలవాటు అయిపోయిందని తిడుతూ ఉంటాము. అది రియలైజ్ అయ్యేసరికి వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది. మనం చేసే తప్పు వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటాము. అవునా కాదా? కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఈ టాపిక్ అంతా మాట్లాడేసరికి మా సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్ అంటే మాకు చాలా ఇష్టం. అందరికి కూడా ముక్కలన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల ఇక్కడ ముక్కల క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది, సాంబార్ తక్కువ క్వాంటిటీ అయిపోయింది. ఇంత ఎక్కువ చేశాను అనుకోగలరు. అందరము ఉన్నాము, అందరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. సాంబార్లో ఎలాగా ఎక్కువ ముక్కలు వేసాను కనుక ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. సైడ్ డిష్గా శనగపప్పు వడ అయితే చేశాను. శనగపప్పు వడ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. శనగపప్పుని మనము ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టేసుకొని తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం అంత పచ్చిమిర్చి, ఒక 1 ఇంచి అల్లం ముక్క, కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోకి పొడవుగా ఆనియన్స్ని కట్ చేసుకొని కొంచెం అంత జీలకర్ర వేసుకొని ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. నేను చేయలేదు, మా పిల్లలకి ఇష్టం ఉండదని. ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ వేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే శనగపప్పు వడ రెడీ అయిపోతుంది. ఇక్కడ అందరికీ కూడా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇంకా వడ్డిస్తూ ఉన్నాను. మా లంచ్ అయితే ఇక్కడ చేసేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ కామెంట్ వల్లే ఇంకొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. గత వారం పెట్టే వీడియోస్కి వ్యూస్ అస్సలు రాలేదు, చాలా బాధ అనిపించింది. అందుకోసమే మళ్ళీ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి ముగ్గులతోని ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా మా పాప వేసే ముగ్గుకి ఒక్క లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.